ముందుగా వచ్చిన ప్లేస్ ఇక్కడైతే ఎదురు చెట్లు ఎక్కువగా ఉంటాయి. బొంగులు చికెన్ కోసం అయితే ముందుగా చికెన్ బాగా కడుక్కొని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. మసాలాలు బాగా చికెన్ కంటేలో అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇంకేం ఎలా ఉంది? టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే మేము వీడియో చేయడానికి గల ప్రధాన కారణం మా విలేజ్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలను మీకు చూపిస్తూ ఇంకా మేము డిఫరెంట్ వంటలు చేస్తూ మీకు చూపిస్తూ మా మాటల్లో మీకు వివరించాలనేదే మా యొక్క ప్రయత్నం. ఇంకా చాలా మంది అడుగుతున్నారు మీరు ఇలాంటి వీడియోలు చేయడానికి గల కారణం ఏంటనేసి. మేము నేచర్కి దగ్గరగా ఉండే వీడియోలు చేయాలనేది మేము అనుకున్నాము. సో అందుకని మా విలేజ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి లొకేషన్లు ఉన్నాయి, న్యాచురల్గా ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీకు వీడియో చేసి ఆ ప్లేస్ చూపిస్తూ అక్కడ అలాగా డిఫరెంట్ వంటకాలు చేస్తూ మీకు చూపించాలనేదే మా ప్రయత్నం. ఫ్రెండ్స్, మిమ్మల్ని మా వీడియోస్ చూడమని కోర్స్ ఏమీ చేయట్లేదు. మీ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఫ్రీ టైం ఉంటుంది కదా, అలాంటి టైంలో మా వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు మేము చేయాలనుకునే వీడియో వచ్చేసి బొంగులో చికెన్ చేయాలనుకుంటున్నాం. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇందాక చెప్పాం కదా మీకు బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం అనేసి. ఈ రోజు అయితే ఇక్కడే కూడా మేమైతే బొంగులో చికెన్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. మేము చేయాలనుకున్న ప్లేస్ ఇదే. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మేము వచ్చిన లొకేషన్ అయితే ఇదే. ఇది వచ్చేసి మా ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మొత్తం కొబ్బరి కదా, మా ఊర్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, ఇక్కడ బయట వాళ్ళు ఎవరైనా చూస్తే తెలియదు. ఈ గుడి వచ్చి మా గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి అంటారు. ప్రతి సంవత్సరం ఒకసారి కార్తీక వారాలు జరిపేటప్పుడు పెద్ద పండగలా చేస్తారు. ఎంతో నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి టెంపుల్ దగ్గరకు వచ్చి వాళ్ళు కోరికలు చెప్పుకుంటారు. కోరికలు చెప్పి ఆ కోరిక నెరవేరినట్టయితే మళ్ళీ అదే ఒక సంవత్సరం తర్వాత వచ్చి ఇక్కడ వేటలు అయితే ఇస్తారు. కోడి కానీ లేకపోతే గొర్రె ఇలాంటివి ఇక్కడ వేట అయితే వేస్తారు. 5 years ఒకసారి రథం పండుగ అనేది జరుపుతారు. అది చాలా గ్రాండ్గా జరుపుతారు. ఇక్కడ మా ఫ్రెండ్ అయితే చికెన్ కోసం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాడు. కుమారు, మొత్తం రెడీయా? అన్నీ రెడీ అయిపోయి మనకు కావాల్సిన మసాలాలన్నీ కలిపేసుకొని అలాగే చికెన్ బాగా కడిగేసుకొని మొత్తం మసాలా దానికి అంటించేసి బొంగులో పెట్టేసుకొని వంట చేసుకోవడమే లేట్. ఇంకా అరిటాకుల్లో అయితే కడుక్కుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ బొంగులో చికెన్కి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము. చూసారు కదా, రకరకాల మసాలాలు ఇంకా కొత్తిమీర, నిమ్మకాయ. ఇక్కడ మా ఊడైతే ఈ మసాలాలన్నీ అందులో పోసుకొని ఇంకా దాన్ని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, బొంగులో చికెన్ కోసం అయితే ముందుగా చికెన్ బాగా కడుక్కొని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం. దీంట్లోనైతే ఇప్పుడైతే మనకు కావాల్సిన మసాలాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి అయితే దీంట్లో ఒక్కొక్కటిగా అయితే వేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగా అయితే కారం ఫ్రెండ్స్ కొంచెం వేసుకోండి, మొత్తం ఎప్పుడు వేసుకోకూడదు. చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముక్కకి బాగా అంటుకుంటుంది, అప్పుడైతే మంచిగా టేస్ట్ వస్తుంది. ఫాస్ట్గా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నోకరా చేడి చేస్తున్నాడు రా, ఆడ నిమ్మకాయలు తినేస్తున్నాడు. ఆకలేస్తుంది ఫ్రెండ్స్, అందుకే నిమ్మకాయలు పూర్తిగా టైం అవుతుంది అనేసి నిమ్మకాయలు పుల్లగా తీతి. లాస్ట్లో అయితే ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే మంచి స్మెల్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. కొత్తిమీర అయితే వేసేసుకుంటాం. లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక ఫ్లేవర్ కోసము. ఇలా తీసామా ఇలా పిండేసుకోవాలి, అయిపోద్ది. మసాలాలు బాగా చికెన్ కంటేలో అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా అన్నీ వేసుకొని అయితే బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక 2 minutes పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే చికెన్ అయితే బాగా మ్యాగ్నేట్ అయిపోయింది. బొంగులోకి అయితే ఇదైతే ఎక్కించేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా బొంగులు అయితే పెద్దగా తెచ్చేసారు మా ఫ్రెండ్స్. బొంగులోనైతే చికెన్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడైతే దీనికి అరిటాకు అయితే అడ్డుగా పెట్టి నిప్పుల మీద కాల్చడమే. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే బొంగులు చికెన్ అయితే మొత్తం రెడీ చేసేసుకున్నాం. చికెన్ దాంట్లో వేసి అడ్డుగా అయితే అరిటాకులు కూడా పెట్టేసుకున్నాం.
ఇప్పుడు బాగా నుప్పులు వచ్చేదాకైతే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మంచి నుప్పుల మీద కాలిస్తే బాగుంటుంది అనేసి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నుప్పులు అయితే బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మేమైతే రాళ్ళ కోసం చాలా ట్రై చేసాం కానీ రాళ్ళు అయితే ఎక్కడే దొరకలేదు. అందుకనేసి మేమైతే ఒక గుంత తీసి గుంతలోనైతే నుప్పుడు మంట వేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఆ మంటలోనైతే బొంగులు అయితే వేయబోతున్నాం. మేము ఫస్ట్ మంట వేసి కింద నుప్పులు వచ్చాక దాని మీద బొంగులు పెట్టి దానిపైన అయితే మళ్ళీ మంట వేస్తున్నాము ఫ్రెండ్స్. సరిగ్గా 1 గంట సేపు అవుతుంది బొంగులు పెట్టి. ఇప్పుడు కుమార్ అయితే బొంగులు తీస్తున్నాడు. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఇంక 2 ఉన్నాయి. 2 ఇందులోనే ఉన్నాయి. ఇరికిపో అది తీసాను. ఇందులో వాటర్ బొంగులు. ఇది లాస్టా? పడుతుందా దాని మీద? ట్రై చేద్దాం. ఓకే, అలా పట్టుకొని వచ్చింది. అయితే తీస్తాం మంటలో నుంచి. బట్ ఇక్కడ తినడానికి అయితే బాగాలేదు. వేరే ప్లేస్కి వెళ్ళి అయితే మనమైతే తిందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బొంగులు చికెన్ అయితే మనమైతే అరిటాక్ మీద అయితే వంపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పబోతున్నా. ఎలా ఉందిరా చిన్న? ఎలా ఉంది? టేస్ట్ అయితే బాగుంది. నువ్వురా తినరా? ఎలా ఉందా? టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ దీనికి బాగున్న కారణం అంటే బొంగులో పెట్టిన తర్వాత మ్యాక్సిమమ్ 1 గంట కాల్చితే మనం దట్టించిన దాగమ బాగా ఉడికి టేస్ట్గా మారుతుంది. దాన్ని బట్టి ఇది టేస్ట్ బాగుంది. ఇప్పుడు బాగుందా? చాలా బాగుంది. నీకు నచ్చుద్దిలే. బాగుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా వాడు వదలకని తినేస్తున్నాడు. దీనికి ఇంకిద్దరు ఉన్నారు చూసుకో. బొంగులు పెట్టడం వల్ల మంట ఎక్కువగా కాలడం వల్ల టేస్ట్ ఎంత టేస్టీగా ఉంది. ఎంతసేపు పెడితే అంతే బాగుంటుంది. చాలా బాగుంది. ఇలా ప్రయత్నించండి మీరు కూడా.